అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే. ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు. గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. మేషరాశి, మేషరాశి వారికి సంబంధించి మరి 2026లో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు, గతంలో 2024 ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చును, తీవ్రమైనటువంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా మనకు సంబంధం లేని విషయాలకు మనం పోలీస్ స్టేషన్ వెళ్ళడమో, కోర్టు మెట్లు ఎక్కడమో, మనకు సంబంధించినటువంటి ఆస్తులు జప్తు కావడమో, ఎవరైనా ఆక్రమించడమో, లేదా ఎవరో మన పేరు చెప్పి డబ్బులు కాజేయడమో, లేదా ఇన్ని రోజులు మనము తెలియదు అనేటువంటి వ్యక్తి ఎవరైతే, అంటే ప్రపంచానికి తెలియని వ్యక్తిని మనము పరిచయం అవ్వడం కావచ్చును. ఓహో ఈ వ్యక్తిదా అని. అంటే ఎట్లా అంటే
మొన్న ఒక సినిమా వచ్చింది రాంబాయ్ లైక్ అదేదో ఉండే కదా, రాజు వెడ్స్ రాంబాయ్. వాస్తవానికి అది హిట్ అయిందా, అది ఎట్లా హిట్ అయింది అనేటువంటిది అది చూసినటువంటి ప్రేక్షకులు అంటే లైక్ యూత్ అంతే. అంటే నేనేమంటున్నా అంటే అదొక తండ్రి కానీ ఒక తల్లి కానీ కూర్చొని చూస్తే అందులో ఉన్న కొన్ని సన్నివేషన్స్ అయితే చాలా బాలేవు. ఆ మూవీ గురించి నేను అంటలేను, బట్ నాకు అనవసరం. కానీ చెప్పే విషయం ఏంటంటే ఆ సినిమాకు సంబంధించి ఎక్కడి నుంచి ఒక డైరెక్టర్ హిట్ అయ్యిండు, ఏదో ఎవరో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన ఉండదు ఎవరు అంటే లైక్ అంటే ఒక ఛాన్స్, మనిషికి ఒక ఛాన్స్ ఒకసారి 2 సార్లు 3 సార్లు వస్తుంది లైఫ్ టైం మొత్తం మీద. ఓకే, అట్లా ప్రపంచానికి పరిచయం అయినటువంటి దాఖలాలు ఈ మేషరాశికి ఉన్నవి. ఒక్కసారి కాకుండా 2-3 సార్లు ఉంటాయి. అది ఆల్రెడీ 2020, 21, 22 నుండే ఆ పరిస్థితి ఉన్నది. సో మళ్ళీ చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఇంట్లో తండ్రికి కానీ తల్లికి కానీ కొంత అనారోగ్య సమస్యలు లైక్ మరణించడాలు ఇలాంటివి జరిగి ఉంటవి. ఉద్యోగంలో పెను ప్రమాదాలు, మనం ఎంత మంచిగా చేసినా బాగాలేదు అని కానీ లేదా మనల్ని తీసేయాలని కానీ మనపై నెగిటివిటీ ఏర్పడడం. సో ఇలా గడిచిన రోజులలో అయినవి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు కూడా అయిపోయినవి. అదేవిధంగా మేషరాశికి సంబంధించి ఎవరైతే లా అక్షరంతో పేరు కలిగినటువంటి వారు ఉంటారో అశోకు, అనిలు, అనిత, లక్ష్మి, లవను, లక్ష్మణు ఈ పేర్లతో కలిగిన లా ఎక్కడున్నా కూడా లా అక్షరం పేరున్నటువంటి కంపెనీస్ కానీ ఆ ఏతో ఉండేటువంటి కంపెనీస్ కానీ అది ఏదైనా 2025 నుండే బాగాలేదని మనం ముత్తుకుంటున్నాం. 2025లో కూడా మనమే చేసినాం అనుకుంటా. ఎయిర్ ఇండియా అహ్మదాబాద్లో అది పడిపోవడం, క్రాష్, అల్లు అర్జున్కు జైలుకు వెళ్ళడం, ఏ అక్షరం బాగాలేదు ఇక్కడ. మన అల్లు అరవింద్ ఇంట్లో వారి తండ్రో తల్లో మరణించిన దాఖలాలు కూడా ఉన్నవి లాస్ట్. సో ఏ రిలేటెడ్ పేరు కలిగినటువంటి వారికి, ఎల్ రిలేటెడ్ పేరు కలిగినటువంటి వారికి బాగాలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఏ రకంగా అన్నా బాగాలేదు. మరి ఎట్లా బాగాలేదు అంటే మీ జాతకాన్ని విశ్లేషించుకోవాలి. నడిచే దశ అంతర్దశను చూసుకుంటే రాబోయే ఆపద ఏమిటి అనేది మనం చెప్పొచ్చును. సో 2026లో చక్కటి ఉద్యోగము, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి ఏదో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు, అదేవిధంగా మంచి సంబంధము అంటే మంచి ఇంటిలో నుండి ఒక సంబంధం రావడము, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఒకవేళ వివాహం జరిగింది అంటే భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడాలు కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో వాహనము కొనుగోలు చేయాలి అనే ఆలోచన కానీ, వాహనము కొనుగోలు చేయడం కానీ, గృహము నిర్మించుకునే అవకాశాలు కానీ, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా మనకు 2026లో మొదటి అధ్యాయంలో కనబడుతూ ఉన్నది. రెండవ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారు ఏ అక్షరము ఎల్ అక్షరంతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ అది ఏ రకంగా అని చెప్పలేం, ప్రమాదాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నవి. ఓకే. సో లా పేరు మీద ఉండేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కానీ, ఏ పేరుతో మొదలయ్యే కంపెనీలు కానీ, స్టూడియోలు కానీ, అది ఏదైనా మొదటి 6 నెలల్లో టాప్ పొజిషన్కి వెళ్ళే పరిస్థితి ఉన్నది. రెండవ 6 నెలల్లో ఏదో ఒక కేసు కానీ, ఏదో ఒక ఆకస్మిక ఖర్చు కానీ, ఎవరో మిమ్మల్ని డబ్బులు అడగడం మీరు ఇచ్చేయడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి. రైట్ గురుగారు. సో మేషరాశి వారు తప్పకుండా ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటి అంటే నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 28లో జన్మించినటువంటి వారు టాప్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు 2026లో. ఓకే.
నెంబర్ 8, నెంబర్ 17, నెంబర్ 26 జన్మించినటువంటి వారు పెను ప్రమాదాలు మీ ఇంట్లో ఉండబోతున్నవి. ఓకే. మీ ఇల్లు కంటే ఎక్కువ హాస్పిటల్లో ఉండే అటువంటి ప్రమాదాలు ఉన్నవి. సో హాస్పిటల్ కానీ జైల్లో కానీ ఇక తెలియదు ఇక ఎట్లా రెమెడీస్ గురువు గారు, రెమెడీస్ ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఓకే. ఈ 2026లో అందరూ సూర్యోదయం కంటే ముందు నిద్ర లేస్తేనే వారి జీవితాలు ముందుకు వెళ్తాయి. లేదు అనుకుంటే మాత్రం కష్టం. ఇక ఎవరైతే 2026లో ఏదైనా ఒక్కసారైనా మనకు ఉగాది తర్వాత రామకళ్యాణం వస్తుంది, అవును, అందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఓకే. లేదా ఇంట్లో అయినా జరిపించుకోండి. విగ్రహాలు ఎక్కడి నుంచైనా తెప్పించుకొని చక్కగా ఇల్లంతా శుద్ధి చేసి ఇంట్లో శ్రీరాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణాన్ని అద్భుతంగా చేసి అన్నదానం చేయండి. మీ జీవితం మారుతుంది. అంతే. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.